So these are the papers. సో విజన్ బోర్డ్. సో ఈ విజన్ బోర్డ్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడతా. ఈ విజన్ బోర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో సంథింగ్ లైక్ దట్, కైండ్ ఆఫ్ లైక్ ఇమేజెస్ సంథింగ్ లైక్ దట్. సో ఈ విజన్ బోర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలా? ద కోట్ దట్ ఐ జెన్యున్లీ బిలీవ్ ఇన్ ఈస్ లైఫ్ డజంట్ నీడ్ మోటివేషన్. We have enough motivation, but we don't have the reminders. So the best way to remind ourselves is the vision board. సో ఈ విజన్ బోర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలా, విజన్ బోర్డ్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్, ఎలా విజన్ బోర్డ్ చేసుకోవాలా, చేసే ప్రాసెస్ ఏంది, సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియో ఎలా డివైడ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ నేను నా లైఫ్ గురించి షేర్ చేసుకుంటా, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే విజన్ బోర్డ్ ఎందుకు చేసుకోవాలా అండ్ ప్రాసెస్ ఏంటి, అండ్ దెన్ నేను లైవ్లో మీకు విజన్ బోర్డ్ని క్రియేట్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని చూపిస్తాను, అండ్ దెన్ ఫోర్త్ వన్ ఇట్స్ జస్ట్ ఎ సస్పెన్స్. అండ్ ఫస్ట్ వన్, చాప్టర్ 1. See, first past 1 month నుంచి I am not uploading any videos on YouTube and Instagram, and there is a reason for that. I shifted to Bangalore. I got a new job, and then so 1 monthలో జాబ్కి ప్రిపేర్ అవ్వడం, జాబ్ తెచ్చుకోవడం, ఇంటర్వ్యూస్, అసైన్మెంట్స్, సో వీటన్నిటిలో నాకు అసలు టైం దొరకలేదు. ఐ థాట్ లైక్ 1 monthలో లైక్ ఆ టైంలో జాబ్ అనేది నాకు కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ. కాలేజ్లో ఉండి నాకు చాలా నేర్చుకోలేదు అని అనిపించింది. సో ఐ థాట్ ఆఫ్ లైక్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ట్రయింగ్ న్యూ థింగ్స్ ఇన్ మై కెరియర్. సో జాబ్ చేసు లైక్ ఇట్ వాస్ గ్రేట్. జాబ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఐఎమ్ మీటింగ్ విత్ డిఫరెంట్ పీపుల్ ఎవ్రీ సింగిల్ డే అండ్ ఐఎమ్ లెర్నింగ్ మెనీ థింగ్స్ వైల్ డూయింగ్ ది జాబ్. సో ఒక కోట్ ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు బీ అన్ ఎంప్లాయర్ you need to be an employee first. So I'm doing job and I'm loving it. It was good. And then ippudu koncham anni kudirnayi kabatti, and then I started shooting videos again. So idi simple life. oka roju pakka vlog cheddam. So ekkada untunna em katha ani cheppi so oka detail vlog cheddam, but ee video ki ante. And second thing, vision board. So vision board ante entante, నీకి నీ లైఫ్లో చేయాల్సిన గోల్స్ కానీ రెజల్యూషన్స్ ఇవన్నిటిని ఒక 5 రెజల్యూషన్స్ని రాసుకో. సో నేను కూడా నా 5 రెజల్యూషన్స్ని రాసుకున్నాను, అంతేగాని ఎక్కువ మాత్రం పెట్టుకోకు. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అన్నవి ఇట్స్ నాట్ ద థింగ్. ఓకే, నేను ఒకటేసారి ఒక 10 కిలోమీటర్లు పరిగెడతాను, ఒక 100 kgs ఎత్తేస్తాను, ఇలా నడవదు బాస్. ఓకేనా, సెట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రెజల్యూషన్స్. ఓకే, సెట్ రియలిస్టిక్, దట్ ఇస్ ద రూల్ నెంబర్ 1. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మన రెజల్యూషన్స్ని ఇయర్ మొత్తం పెట్టుకుంటాం. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక్కసారి ఫెయిల్ అయినా కూడా ఇంకా ఇయర్ మొత్తం పాటించకుండా ఉంటాం. సో బట్ దిస్ టైం ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. నువ్వు 1 year మొత్తానికి పెట్టుకోవట్లేదు, ఇట్స్ జస్ట్ ఫర్ 1 month, ఓన్లీ ఫర్ January. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఒక స్టార్టింగ్ డేట్. మనం ఎప్పుడు ఏంటంటే ఒక స్టార్టింగ్ డేట్ని పెట్టుకుంటాం, అంటే January 1 వస్తేనే నేను స్టార్ట్ చేస్తా అనే ఒక ఇంటెన్షన్ని పెట్టుకోవడం వల్ల నువ్వు జస్ట్ స్టార్ట్ చేయగానే మళ్ళీ మిస్ అయిందంటే మళ్ళీ January 1 కోసం వెయిట్ చేయడం, ఇది రియాలిటీ. సో కాబట్టి డోంట్ థింక్ అబౌట్ January 1. సో ఈ వీడియో నువ్వు ఎప్పుడు చూస్తుంటే అదే నీ January 1. సో టుడే ఈజ్ December 21. సో December 21 ఈరోజే నేను నా రెజల్యూషన్స్ అన్నిటినీ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. అఫ్కోర్స్ కొద్ది రోజుల ముందు నుంచే వర్క్ చేస్తున్నా, బట్ ఫర్ షూర్ మొత్తం అన్నీ నేను ఏ రెజల్యూషన్స్ అనేది పెట్టుకున్నాను వాటన్నిటి మీద నేను రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే ఐఎమ్ గోయింగ్ టు వర్క్. సో నేనేదో పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ని కాదు, ఈవెన్ ఐ డూ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్. సో నేను కూడా చాలా డిసిప్లిన్ తప్పుతూనే ఉంటాయి, వీటన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ మీ అందరి ముందర నేను కూడా స్టార్ట్ చేస్తున్నా. ఒక 30 days నేను ఫాలో అవుతా, మీరు ఫాలో అవ్వండి. అంతే 30 days తర్వాత నేను ఒక వీడియో చేస్తా, మీరు కూడా ఒక వీడియో చేయండి. ఒకవేళ వీడియో చేయలేకపోతే మీ ఎక్స్పీరియన్స్ని ఆ 30 day వీడియో కింద కమెంట్ చేయండి. ఓకేనా, డన్ డీల్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. సో 30 days, it's a very less time to achieve our goals for sure.
30 days అనేది చాలా తక్కువ. బట్ ఎందుకు 30 days? ఒకవేళ ఈ 30 daysలో నువ్వు ఏ గోల్స్ అయితే పెట్టుకున్నావో అవి అన్రియలిస్టిక్ అని తెలుస్తుంది, నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతున్నావో తెలుస్తుంది. వాటిని మనం 30 days తర్వాత సరిదిద్దుకొని అప్పటి నుంచి ఇంకొత్తగా ట్రై చేద్దాం. ఇప్పుడు విజన్ బోర్డ్ ట్రై చేస్తున్నాం, విజన్ బోర్డ్ వర్క్ అయితే వీ కెన్ ట్రై ఇట్, బట్ విజన్ బోర్డ్ వర్క్ అవ్వట్లేదు. 30 days తర్వాత కొత్త టెక్నిక్ ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్లీ విజన్ బోర్డ్ మీకు అర్థమైండకపోవచ్చు. నువ్వు ఒక టాప్ 5 రెజల్యూషన్స్ పెట్టుకున్నావు కదా, ఆ 5 రెజల్యూషన్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకో. ఆ ఇమేజెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా నేను నా రెజల్యూషన్ చూపించుకొని నీకు ఒకవేళ నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఓకేనా? సో ఆ 5 ఇమేజెస్ని ప్రింట్అవుట్ తీసుకొని నువ్వు ఎక్కడైతే కూర్చుంటావో అక్కడ స్టిక్ చేసుకుంటే నువ్వు రోజు చూసిన వెంబడే నీకు మోటివేషన్ వచ్చి విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్. అండ్ ఇక్కడ అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నువ్వు విజన్ బోర్డ్ అని గూగుల్లో సెర్చ్ చేయగానే కొన్ని వందల విజన్ బోర్డ్ యాస్థెటిక్గా, ప్లీజింగ్గా, కొత్త కొత్త యూనిక్గా ఉంటాయి. బట్ నీకు నీ విజన్ బోర్డ్ అంటే నీకు అలా కాదు ఉండాల్సింది. సి ఐ జస్ట్ ఇన్ఫార్మ్ మై విజన్ బోర్డ్. సో నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, ఫిట్నెస్ గోల్స్, కెరీర్ గోల్స్, అండ్ దెన్ ఫైనాన్షియల్ గోల్స్, అండ్ దెన్ మైండ్ సెట్ గోల్స్. ఓకేనా? ఫిట్నెస్. సో ఇట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టేకెన్ ద ప్రింట్అవుట్. సో ఈ ప్రింట్అవుట్ని నేను తీసుకున్నాను బికాస్ ఆఫ్ మై ఫిట్నెస్ గోల్స్. ఇతను ఒక కంటెంట్ క్రియేటర్, ఇంతకు మించిన బాడీస్ చాలానే ఉంటాయి, ఇది నాకు అంత రియలిస్టిక్ బాడీ కూడా కాదు. బట్ ఎందుకు నేను పెట్టుకున్నాను అంటే నేను ఈ ఇమేజ్ నేను ఎప్పుడైనా చూస్తానో ఐ కెన్ ఫీల్ దట్ మోటివేషన్ ఫ్రమ్ ఇన్సైడ్. సో నేను నీకు ఒక 10 ఫిట్నెస్ ఇమేజెస్ పంపిస్తాను, బట్ నువ్వు వాటిని చూసినప్పుడు నీకు ఆ ఫీలింగ్ రాకపోతే ఇట్ డజంట్ మ్యాటర్. ఓకేనా? సో నువ్వు ఆ ఇమేజెస్ చూసినప్పుడు యూ జస్ట్ నీడ్ టు హ్యావ్ దట్ మోటివేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. నీ హార్ట్కి బాగా కనెక్ట్ అయిన ఇమేజెస్ని ఇక్కడ పెట్టు, అంతేగాని ఫ్యాన్సీగా నేను చెప్పిన ఇమేజ్ని కూడా నువ్వు పెట్టకు. అండ్ దెన్ సెకండ్ థింగ్, నేను ఇంతే, ఇట్స్ కాల్డ్ ఎ పోస్టర్. ఇది ఎందుకంటే కైండ్ ఆఫ్ మైండ్ సెట్. మీరు ఒకవేళ ఈ మూవీ చూసినారంటే చూడండి, నాకు పర్సనల్గా ఏం నచ్చిందంటే ద మైండ్ సెట్ దట్ హీ హ్యాస్. ఇతనికి సినిమా మీద చాలా ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్కి ఏది అడ్డొచ్చినా కూడా హీ డజంట్ ఈవెన్ కేర్. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్. అండ్ దెన్ ఐ థాట్ లైక్ ఓకే, ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నేను కూడా నేర్చుకోవాలని, నాకు ప్రతిరోజు మోటివేట్ చేస్తుండాలని చెప్పేసి ఐ గెట్ దట్ పోస్టర్. అండ్ దెన్ దిస్ ఈజ్ ఎ పోస్టర్ వేర్ మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ హార్డ్. సో ఐ జస్ట్ ప్రింటెడ్ ఇట్ సో దట్ అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారని నాకు రోజు గుర్తు రావాలని చెప్పేసి I created that poster. And then this is kind of a weird poster. ఇక్కడ నువ్వు చూసినావంటే అన్నీ కూడా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ట్యాగ్స్ కనిపిస్తుంటాయి. నేను ఎందుకు ఇది పెట్టుకున్నా అంటే, ఎందుకు ఇది విజన్ బోర్డ్గా పెట్టుకున్నా అంటే, నేను ప్రతిసారి మాల్కి వెళ్ళినప్పుడు ఆ ప్రైస్ ట్యాగ్ని చూసి నాకు ఆ ప్యాంట్ కానీ ఆ షర్ట్ కానీ చాలా నచ్చినా కూడా కొనకుండా ఆగిపోతుంటా. It hurts me a lot. So it's my motivation that I have to be independent. See, డబ్బులు ఉంటే హ్యాపీగా బతికేచ్చని నేను చెప్పను, బట్ మినిమం మనీ అని కూడా ఇంపార్టెంటే కదా. సో నీకు నచ్చింది నువ్వు కొనలేకపోతున్నావు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ సాడ్నెస్. సో నాకు బట్టలు అంటే చాలా ఇష్టం. ఈ ప్రైస్ ట్యాగ్స్ని చూసి నాకు గాలిపోతుంది అంటారు చూడు, అలా ఉంటుంది. సో ఈ ప్రైస్ ట్యాగ్ని చూసిన ప్రతిసారి నాకు మోటివేషన్ రావాలి, లైక్ ఐ హ్యావ్ టు బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. అఫ్ కోర్స్ నేను ఇది అఫోర్డ్ చేయగలుగుతా, బట్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ ఐ కాంట్ డూ ఇట్. అండ్ దెన్ దెర్ ఈస్ వన్ గోల్ ఫర్ మీ, ఐ డోంట్ వాంట్ టు షేర్ ఇట్ పర్సనలీ. సో అది రీచ్ అయినాక ఐ డెఫినెట్లీ షేర్ దట్ గోల్ టు. సో ప్రస్తుతానికైతే ఇవి నా విజన్ బోర్డ్స్. సో నేను ఇక్కడ ఇవన్నీ స్టిక్ చేసుకుంటా. సో దీని మీద ఇంకొక వీడియో అయితే పక్కా చేస్తాను. ఇట్స్ లైక్ ఈ వీడియోలో మొత్తం మాట్లాడతా, బట్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఒక ట్రాకర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలా, సో ఎలా స్టిక్ చేసుకోవచ్చు యాస్థెటిక్ కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవడో క్రియేట్ చేసిన విజన్ బోర్డ్స్ని మాత్రం మీరు పెట్టుకోకండి. సో నీ లైఫ్లో నిన్ను ఎక్కువ మోటివేట్ చేసేది, నువ్వుకి బాగా రియలైజ్ అయ్యేది. ఇప్పుడు నేను కూడా ఏంటిదంటే ఇక్కడ నేను పెట్టుకున్నవన్నీ నా ఒరిజినల్ ఫొటోస్. నేను ఏది కూడా గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టలేదు, బికాస్ ఐఎమ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ దీస్ పిక్చర్స్, రైట్? సో నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే పిక్చర్స్ని మాత్రమే ఇక్కడ పెట్టుకో. సో పెట్టుకున్న తర్వాత గోడకి స్టిక్ చేసుకో. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఒక ట్రాకర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలా, రోజు కన్సిస్టెంట్గా ఎలా ఉండాలా, ఒకవేళ మిస్ అయినా కూడా తర్వాత ఎలా ఫాలో అవ్వాలా, వీటన్నిటి గురించి ఒక డీటెయిల్ వీడియో
మీ ఫీల్డ్లోకి పక్కా వస్తుంది. సో దిస్ ఈజ్ అ వీడియో విచ్ ఈస్ రా అన్ఎడిటెడ్. సో యా, నాకు ఇది షేర్ చేసుకోవాలనిపించింది. ఐ కైండ్ ఆఫ్ షేర్డ్ ఇట్ విత్ యూ. So that's all for this video. See you in the next one. Until then, it's your Hemant Krishna signing off. Bye.